డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. సాధారణంగా జూన్లో కురవాల్సినటువంటి వర్షాలు ఈసారి ఉండకపోవచ్చు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎల్ నినో అనేది భారతదేశంలో ప్రవేశించింది అనేటువంటి మాట ఇప్పుడు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది కాస్త సూపర్ ఎల్ నినోగా మారొచ్చు అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. సూపర్ ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అత్యంత తీవ్రంగా, అంటే 2 డిగ్రీల సెల్సియస్ లేకుంటే అంతకంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక అసాధారణ వాతావరణ పరిణామం. జూన్ 2026 నాటి తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం శాస్త్రవేత్తలు భూమి ఒక శక్తివంతమైన ఎల్ నినో దశలోకి అధికారికంగా ప్రవేశించినట్టుగా ధృవీకరించారు. ఈ ఏడాది చివరి నాటికి, అంటే నవంబర్ 2026 నుంచి జనవరి 2027 మధ్య ఇది రికార్డ్ స్థాయిలో సూపర్ ఎల్ నినోగా మారడానికి 63% అవకాశాలున్నాయని, దీని తీవ్రత వల్ల 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమధ్య రేఖకు సమీపంలో ఉన్నటువంటి మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే కనీసం 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దాన్ని సూపర్ ఎల్ నినో లేదా వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా తూర్పు నుండి పడమర వైపు వీచే వాణిజ్య పవనాలు, ట్రేడ్ విండ్స్ అనేవి బలహీనపడుతూ ఉంటాయి. దీనివల్ల వెచ్చని నీరు పసిఫిక్ తూర్పు తీరానికంటే దక్షిణ అమెరికా వైపు విస్తరిస్తుంది. ఆధునిక వాతావరణ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 5 సూపర్ ఎల్ నినో సంఘటనలు మాత్రమే చరిత్రలో నమోదయ్యాయి. వీటిలో చివరిది 2015-16లో సంభవించింది. ఇక ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా తగ్గిపోతుంది. వాస్తవానికి 2026 జూన్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ పరిమితిని దాటేశాయని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తన బులెటిన్లో పేర్కొంది. ఈ వాతావరణ మార్పును కొలిచే నీనో 3.4 ఇండెక్స్ 3 నెలల సగటు ఉష్ణోగ్రత 0.05 సెంటీగ్రేడ్స్ కంటే పైకి రికార్డ్ అయిందని తెలిపింది. ఇది ఎల్ నినో ప్రారంభానికి సంకేతమని స్పష్టం చేస్తోంది. అంతేకాదు సముద్ర పైభాగంలోనే కాకుండా లోపలి పొరల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, రానున్న నెలల్లో ఈ వేడి నీరు పైకి వచ్చి ఎల్ నినోను మరింత బలోపేతం చేస్తుందని ఐఎండీ గుర్తించింది. ఇంతకీ భారత్పై ఈ ఎల్ నినో ప్రభావం ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది? ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వేడి పెరగడం వల్లే వచ్చే ఒక సహజమైనటువంటి వాతావరణ మార్పు. భారతదేశానికి సంబంధించి చూసుకుంటే 2000 సంవత్సరం తర్వాత, అంటే 2002, 2009, 2015, 2023లో ఎల్ నినో తరహా వాతావరణ మార్పులు వచ్చాయి. సాధారణంగా ఈ ఎల్ నినో సమయంలో దేశంలో ఋతుపవనాలు బలహీనపడుతుంటాయి, తక్కువగా వర్షాలు నమోదవుతూ ఉంటాయి, ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి వస్తూ ఉంటాయి. వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సంవత్సరాల పాటు కరువు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాసియాలోని దేశాల్లో కరువులు, కార్చిచ్చులు అంటే వైల్డ్ ఫైర్స్ కూడా సంభవిస్తాయి. అదే సమయంలో అమెరికా, దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కూడా ముంచెత్తుతుంటాయి. దీనివల్ల ఋతుపవనాలు ఆలస్యమవుతాయి. తక్కువ వర్షపాతం కారణంగా పంటల దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా వరి, మొక్కజొన్న అంటే వర్ష ఆధారిత, వాటర్ ఎక్కువగా యూస్ చేసుకునేటువంటి ప్రధాన పంటల ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్నటువంటి ఎల్ నినో పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమైనట్టుగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అనౌన్స్ చేసింది. ఇవి త్వరలో అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈసారి వస్తున్నటువంటి ఎల్ నినో శతాబ్దంలోనే అత్యంత బలమైందిగా ఉంటుందని, దీన్ని సూపర్ ఎల్ నినోగా పిలుస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా అభివర్ణించారు. ఇక అత్యంత వేడి సంవత్సరంగా 2027 ఉండబోతోంది. ఎల్ నినో అనేది భూమధ్య రేఖ సమీపంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల జరిగేటువంటి పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని, ఉష్ణోగ్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
2026, 27 శీతాకాలంలో దీని ప్రభావం ఉత్తరార్ధగోళంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పు వల్ల 2027 ప్రపంచంలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఇక ఎల్నినో ప్రాంతాన్ని బట్టి కూడా ప్రభావాన్ని చూపించబోతోంది. ప్రతి ఎల్నినో ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కటి దాని స్వంత ముద్రను వాతావరణంపై వదులుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అలాగే అడ్వాన్స్డ్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా వాతావరణ మార్పులను అంచనా వేయడం సాధ్యమని వారు అంటున్నారు. అధునాతన పర్యవేక్షణ, ఎల్నినో నమూనాలపై మెరుగైన అవగాహన ప్రజలను భాగస్వాములను చేస్తూ రాబోయే పరిణామాలకు సిద్ధం చేసేందుకు సహాయపడుతుందని వారు అంటున్నారు. ఎల్నినో ప్రభావం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది అట్లాంటిక్ ప్రాంతంలో హరికేన్ల తీవ్రతను తగ్గిస్తుంటే పసిఫిక్ ప్రాంతంలో ముప్పును పెంచే అవకాశం ఉంది. హవాయి వంటి దీవులకు అప్రమత్తత అవసరం. అమెరికాలో శీతాకాలంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆఫ్రికాలో కరువు, వరదల మిశ్రమ ప్రభావం ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఇక భారత్పై ప్రభావం ఉంటుంది. ఆహార భద్రతకు సంబంధించి బోల్డ్ అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఎల్నినో కారణంగా తలెత్తే వాతావరణ మార్పులు ప్రపంచ ఆహార సరఫరాను దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్, ఇండోనేషియా, బ్రెజిల్పై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంచనా. భారత్లో ఎల్నినో కారణంగా వేడి గాలులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. గతంలో 2015-16 నాటి సూపర్ ఎల్నినో సమయంలో దేశంలో సగటు వర్షపాతంలో కేవలం 86% మాత్రమే నమోదైంది. కేవలం ఎల్నినో మాత్రమే కాకుండా ఇతర వాతావరణ కారకాలు కూడా దేశీయ ఋతుపవనాలను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒక రకంగా ఇది అతివృష్టి, అనావృష్టి రూపంలో ఎల్నినో చూపించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకవైపు విపరీతమైనటువంటి వర్షాలు పడితే ఇంకొక వైపు అసలు వర్షపాతం అనేది నమోదు కాదు. అందులో కూడా కేవలం 60% మాత్రమే మన దగ్గర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆహార భద్రత, అందులోనూ వర్ష ఆధారితంగా వాటర్ని ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటి పంటలను పండించకుండా ఉంటే బెటర్ అనేటువంటి ఒక సూచనను కూడా రైతులకు అందజేస్తున్నారు. అందులోనూ వరి ఎక్కువగా వాటర్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ ఆల్టర్నేట్ పంటల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట. బట్ వర్షాలు అనేవి తగ్గిపోయాయి, వర్షపాతం సగటున తక్కువగా నమోదవుతుంది అంటే భూగర్భ నీటి మీద కూడా అది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎల్నినో కాస్త సూపర్ ఎల్నినోగా మారబోతోంది, మన మీద ఇంపాక్ట్ ఉండబోతోంది అంటే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలు మాత్రం ఈసారి చాలా తక్కువగా నమోదవుతున్నాయి. సో ఓవరాల్గా ఎల్నినోకి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.